విఘ్నేశ్వర షణ్ముఖ భారతీయ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. సెప్టెంబర్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి సింహంలో సంచరిస్తూ 17వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. కుజుడు మిథునంలో సంచారం చేస్తున్నాడు. బుధుడు 4వ తేదీన సింహంలోకి ప్రవేశించి 18 రోజులు అక్కడే సంచరించి 23వ తేదీన కన్యలోకి ప్రవేశిస్తాడు. గురువు వృషభంలో సంచారం చేస్తున్నాడు. కన్యలో సంచరిస్తున్న శుక్రుడు 18వ తేదీన తులలోకి ప్రవేశిస్తాడు. శని కుంభంలో వక్ర సంచారం చేస్తున్నాడు. రాహు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకుని కుంభరాశి వారికి సెప్టెంబర్ మాస ఫలితాలు ఎలా ఉన్నాయి, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వభద్ర 1-2-3 పాదాలు కలిపి కుంభరాశిలో ఉంటాయి. కుంభరాశికి అధిపతి శని. కుంభరాశి వారికి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. పెద్దల నుంచి వారసత్వంగా వచ్చే ఆస్తులు ఈ మాసం చేతికి అందుతాయి. ఆకస్మిక అనారోగ్యం, మోకాళ్ల నొప్పులు వంటి సమస్యలు వేధిస్తాయి. ధన ఆదాయం అధికంగా ఉంటుంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అన్ని రంగాల విద్యార్థులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చును. రాసిన ప్రతి పరీక్షలోనూ మంచి ప్రతిభను కనపరుస్తారు. మంచి ర్యాంకులను సాధిస్తారు. విదేశాలకు వెళ్లే విద్యార్థులకు ఈ మాసం వాయిదా పడే అవకాశం ఉంటుంది. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి మంచి అవకాశాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగం చేసేవారికి మంచి ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రైవేటు ఉద్యోగం చేసేవారికి దూర ప్రాంతాలకు బదిలీ రావడం లేదా విదేశాలకు వెళ్లే అవకాశాలు వస్తాయి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే అన్ని రంగాల వ్యాపారస్తులకు చాలా లాభదాయకంగా ఉంటుంది. వ్యాపార విస్తీర్ణత కోసం, ప్రకటనల కోసం అధిక ధన వ్యయం చేస్తారు. వివాహ ప్రయత్నం చేసేవారికి ఉన్నతమైన సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంతో ఆనందంగా ఆహ్లాదంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు. సంతానానికి సంబంధించిన అభివృద్ధి ఉంటుంది. ఆకస్మిక అనారోగ్యాలు, మోకాళ్ల నొప్పులు వంటి అనారోగ్య సమస్యలు ఉంటాయి. పెద్దల నుంచి రావాల్సిన వారసత్వపు ఆస్తులు చేతికి అందుతాయి. కొద్దిపాటి ప్రతికూలత ఉన్నప్పటికీ ఈ మాసం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది. ఇవి కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింది నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. కుంభరాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి హనుమాన్ చాలీసా రోజు వినడం లేదా చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.